నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఈ రోజు జూలై 2, 2026. ఈ రోజు కువైట్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్ కోర్టు ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది. ఒక గల్ఫ్ దేశస్థుడు తన వివాహాన్ని అధికారికంగా నమోదు చేయడానికి నిరాకరించాడు. అదే సమయంలో భార్య తన చట్టబద్ధమైన హక్కు కోసం కోర్టునైతే ఆశ్రయించింది. కోర్టు ఈ కేసును విచారించి ఒక కీలక తీర్పునైతే ఇచ్చింది. వివాహం చెల్లుబాటవుతుందని స్పష్టం చేస్తూ 35,000 కువైటీ దినార్లు భర్త భార్యకు కట్నంగా ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. అలాగే షరియా డాక్యుమెంటేషన్ ద్వారా వివాహాన్ని అధికారికంగా నమోదు చేయాలని కోర్టు అయితే తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో భార్యకైతే న్యాయం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్తే, కోవైట్ లోని అల్ఖబ్ద్ ప్రాంతంలో ఒక పికప్ కార్ దొంగతనం అయితే జరిగింది. రెస్ట్ హౌస్ ముందు పార్కు చేసిన ఈ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులైతే దొంగలించారు. తర్వాత అదే వాహనం ఒక మసీదు ఎదుట పూర్తిగా కాలిపోయిన స్థితిలో యజమానికైతే కనిపించింది. యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఈ నిందితులనైతే గాలిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్తే, కోవైట్ లోని అబ్దుల్లా ముబారక్ ప్రాంతంలో ఇద్దరు సోదరుల మధ్య కుటుంబ వివాదం ఒక్కసారిగా ఘర్షణగా మారింది. ఫిర్యాదు ప్రకారం ఒక కువైటీ పౌరుడు తన సోదరుడు తనపై ఇంట్లోనే దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైద్య నివేదికలో అతని కుడి చెవికి గాయాలు, మెడపై గీతలు, అలాగే చెవుపొర దెబ్బతిన్నట్టయితే వెల్లడైంది. ఈ సంఘటన తర్వాత కేసును సిఐడికి అయితే అప్పగించారు. పోలీసులు పూర్తి నిజాలు వెలికి తీయడానికి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, కువైట్ లో ఆరోగ్య శాఖ కీలక చర్యలు అయితే తీసుకుంది. లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా 2 ఫిజియోథెరపీ కేంద్రాలు, ఒక క్లినిక్ ని మూసివేసినట్టు అధికారులైతే తెలిపారు. అధికారుల తనిఖీల్లో లైసెన్సులు లేని నర్సింగ్ సిబ్బంది, తప్పుడు సమాచారం, డాక్టర్ల సూచనలు లేకుండా చికిత్స చేయడం వంటి తీవ్రమైన లోపాలనైతే అధికారులు గుర్తించడం జరిగింది. రోగుల భద్రతతో ఎవరైనా చెలగాటమాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కువైట్ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్తే, లూలు గ్రూప్ చైర్మన్ అయిన యూసఫ్ అలీ గారు కువైట్ అమీర్ మరియు కువైట్ యువరాజుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కువైట్ దేశంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడం గురించి చర్చ అయితే జరిగింది. లూలు గ్రూప్ చేస్తున్న కృషిని అమీర్ గారు అలాగే యువరాజు గారు ప్రత్యేకంగా అభినందించారు. కువైట్ దేశంలో ఆహార ఉత్పత్తుల లభ్యత, సరఫరా వ్యవస్థను మెరుగుపరచడంలో లూలు గ్రూప్ కీలక పాత్ర పోషిస్తుందని కువైట్ అమీర్ గారు అయితే ప్రశంసించారు. నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్తే, కువైట్ లో డ్రోన్ యాజమానులకు కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పటి నుంచి డ్రోన్ రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆన్లైన్ లోనే సాహిల్ యాప్ ద్వారా అయితే చేయొచ్చు. ఈ కొత్త డిజిటల్ సేవ ద్వారా వివరాలను పరిశీలించొచ్చు, సమాచారాన్ని అప్డేట్ చేయొచ్చు, అవసరమైతే రిజిస్ట్రేషన్ రద్దు చేయొచ్చు. ఇకపై ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అన్ని మొబైల్లోనే సులభంగా అయితే చేయొచ్చు. డ్రోన్ వినియోగాన్ని నియంత్రించేందుకు, భద్రతను బలోపేతం చేయడం కోసమే కువైట్ ప్రభుత్వం ఈ సర్వీస్ ను తీసుకొచ్చినట్టయితే స్పష్టం చేసింది. తర్వాతి అప్డేట్ లోకి వెళ్తే, కువైట్ లో భారీ తనిఖీలు అయితే జరుగుతున్నాయి. అహ్మదీ గవర్నరేట్ లో వినియోగదారుల రక్షణ శాఖ మరియు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో షాకింగ్ విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. మొత్తం 46 ఉల్లంఘన కేసులు నమోదు కాగా 8 వ్యాపార సంస్థలను వెంటనే సీజ్ చేయడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన షాపులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులైతే స్పష్టం చేశారు. ప్రజల భద్రతే తమకు ప్రధాన లక్ష్యమని అధికారులైతే స్పష్టం చేశారు. ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని, ప్రజల రక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులైతే మరోసారి స్పష్టం చేశారు. ఇంకా అలాగే ఈ రోజు కువైట్ లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో మనం చూస్తే, 24 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకు 41 దినార్ల 275 ఫిల్స్ గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 37 దినార్ల 849 ఫిల్స్ గా ఉంది. 21 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 36 దినార్ల 116 ఫిల్స్ గా ఉంది. ఇంకా ఆఖరిలో 18 క్యారెట్ల గోల్డ్ కనుక చూసుకుంటే 1 గ్రాముకు 30 దినార్ల 956 ఫిల్స్ గా అయితే ఉంది. ఈ గోల్డ్ రేట్స్ వచ్చేసి ఎఫ్కే జ్యువెలరీస్ వారి గోల్డ్ రేట్స్. ఇంకా అలాగే కువైట్ లో ఎక్స్చేంజ్ రేట్లు కనుక చూసుకుంటే, 1 దినార్కు 309 రూపాయలుగా ఉంది. అంటే మనం 100 దినార్లు కువైట్ నుంచి ఇండియాకు పంపిస్తే 30,900 రూపాయలు అయితే ఇండియాకు వెళ్తాయి. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు కువైట్ అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి.